హాయ్ అండి. అందరికీ నమస్తే. మనం ఒక్కోసారి లంచ్ బాక్స్ త్వరగా ప్రిపేర్ చేయలేనప్పుడు, అలాగే ఇంటిలోని కూరగాయలు లేనప్పుడు మనకు వెంటనే గుర్తొచ్చేవి ఫ్రైడ్ రైస్ అండి. లెమన్ రైస్, ఎగ్ రైసు, టమాటా రైస్ అనమాట. అలాగే ఇవాళ సింపుల్ వేలో టమాటా రైస్ ఎలా చేసుకోవాలన్నది మీకు చూపిస్తున్నాను. నేను ముందుగా 6 పచ్చిమిరపకాయలు తీసి పక్కన పెట్టుకున్నానండి కట్ చేసుకొని. అలాగే 2 టమోటాలు పెద్దవి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాననమాట. ముక్కలు తినరు, పిల్లలు అవాయిడ్ చేస్తారు అనుకుంటే పేస్ట్‌గా చేసి కూడా చేసుకోవచ్చండి. నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మట్టుకి చేస్తున్నాననమాట. ఇలా కూడా బావుంటుంది. అలాగే నేను రైస్ అనేది తీసుకున్నాననమాటండి. అలాగే ఇంట్లో ఎప్పుడైనా రైస్ ఉండిపోయినప్పుడు కూడా లెమన్ రైస్ ఎలా చేసుకుంటామో, అలాగే టమోటా రైస్ కూడా చేసుకోవచ్చనమాటండి. కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. పచ్చిమిర్చి, టమోటా అలాగే పోపులు తీసుకున్నాననమాట. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు తీసుకున్నాననమాట. ఇవే అండి సింపుల్ ఐటెమ్స్ అనమాట. అల్లం వెల్లుల్లి పేస్టు అవి కూడా వాడనండి. సింపుల్‌గా చక్కగా చేసుకోవచ్చనమాట. ముందుగా నేను ఇలా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కూడా వేడెక్కిందనమాట. అందులో పోపు వేసేసాను. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసాననమాట. ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం టమాటా ముక్కలనేది యాడ్ చేయాలండి. ఇప్పుడు నేను ఒక స్పూను పసుపు వేసుకున్నానండి. అలాగే ఇప్పుడు టమోటా ముక్కలు కూడా వేసేసాను. ఈ టమోటా ముక్కలు బాగా వేగాలండి. అంటే పేస్ట్‌లా అయిపోవాలనమాట వేగినప్పుడే. ఇప్పుడు సాల్ట్ అనేది వేసేసి కలిపేసుకొని మూత పెట్టుకున్నాననమాట. మగ్గుతదండి. చూడండి ఇలా మగ్గింది కదా! ఇలా మగ్గుతదనమాట. త్వరగా అయిపోతుంది. అలాగే నేనిప్పుడు స్పూన్ కారం ఏసాననమాట. ఇలా కారం ఏసుకొని చేసుకుంటే టేస్ట్ అనేది బావుంటుందండి. కర్రీ అవసరం లేకుండా ఉంటుందనమాట. ఇలా టమాటా ముక్కలతో చేసుకుంటేను. ధనియాల పొడి ఏసానండి. 2 స్పూన్స్ ధనియాల పొడి వేశాను. అంతేనండి. ఇలా వేగిపోయింది కదా! ఇప్పుడు ఇందులో రైస్ తీసుకున్నాను కదండీ! ఆ రైస్ వేసేస్తున్నాననమాట. ఇప్పుడు తీసుకున్న రైస్‌ని ఇందులో వేసేస్తున్నాను. కొద్ది కొద్దిగా వేస్తున్నానండి. టేస్ట్ అనేది బావుంటుందండి. కర్రీ అవసరం లేదనమాట ఇలా చేసుకుంటేని. ఇలా కలిపేసుకోవాలండి. అలాగే టమోటా రేట్లు బాగా తగ్గాయంటండి. ఎవరైనా అన్ని పచ్చళ్ళకని అలా పెట్టుకోవాలి అనుకుంటే టమాటాలు తీసుకోవచ్చండి. రేట్ అయితే చాలా తగ్గిపోయిందనమాట. ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఒకవేళ టమాటా పులుపు సరిపోదు అనుకుంటే లెమన్ పిండుకోవచ్చనమాట. లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చండి. నాకైతే ఈ టమాటా పులుపు సరిపోతుంది. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా చేసుకోవచ్చనమాట. కర్రీ కలుపుకున్నట్టు ఉంటుందనమాటండి. టేస్ట్ అనేది కూడా చాలా బావుంటుంది. మీరు కూడా డిఫరెంట్‌గా ట్రై చేస్తారని అనుకుంటున్నానండి. లంచ్ బాక్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే పిల్లలకు కూడా నచ్చుతుంది. లేదు ఈవినింగ్ టైమ్ రైస్ ఉంటే పిల్లలకి ఇలా చేసి పెట్టుకోవచ్చనమాట. అంతేనండి. ఎంతో టేస్టీ, ఈజీ రెసిపీ రెడీ అయిపోయిందండి. ఈ టమోటా రైస్ టేస్ట్ అనేది సేమ్ పులిహోర తిన్నట్టు ఉంటుందనమాట. అందుకే పిల్లలకి నచ్చుతుంది అన్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ అండి. మరో మంచి వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.